ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు చిన్న అంశము ఆలోచిద్దాము. అదేంటంటే బైబిల్లో చాలామంది బైబిల్ గురించి యెహోవా, క్రీస్తు, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురా లేక ఒక్కలా అని అనేక మందికి డౌట్స్ ఉన్నాయండి. అనేక మంది ఆలోచిస్తున్నారు. అలాగే వీళ్ళు యెహోవా, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురా ఒకలేనా అని. కాబట్టి మనం చూడగలిగితే అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాసుంది: తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామముకు బాప్తిసమిచ్చును అని ఉందండి. అయితే మనం ఇక్కడ చూడగలిగితే ఇక్కడ ఏం ఆలోచించాలంటే నామములు అనలేదు, కానీ నామము ఒకటే. అంటే ముగ్గురు కలిసి ఒక్క నామము ఒకే దేవుడు అని ఉంది. ఏమని నామములు అనలేదు, నామం మాత్రం ఒకటే. అంటే ముగ్గురు కలిసి ఒకే నామము ఒకే దేవుడే ఉంది. అలాగే 2 కొరింథీయులు 13వ అధ్యాయం 14వ వచనంలో చూడగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉందినుగాక అని కూడా ఉంటుంది. అక్కడ కూడా ఏమని ఉంటుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రియమైన పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉందినుగాక అంటుంది. ఇక్కడ కూడా ముగ్గురు అంటే ముగ్గురు కాదండి, ఒకడే అని అర్థమవుతుంది. కాబట్టి అయితే మనందరికీ చాలామందికి డౌట్ ఏంటంటే ఇది అండి. ఏం డౌట్ అంటే ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చేటప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసు ప్రభువు కుమారుడు నీళ్ళలో, తండ్రి స్వరము ఆకాశం నుంచి యేసు ప్రభువు బాప్తిసం తీసుకుంటే నీళ్ళలో ఉన్నప్పుడు తండ్రి ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది. అలాగే పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి దిగుతుంది. దాన్ని బట్టి చాలామంది ఏమనుకుంటారు? కుమారుడు, యెహోవా, పరిశుద్ధాత్మ ఉన్నారు అనుకుని ఇక్కడ కూడా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎలా ఉంటుందంటే అండి, ఒక ఇంట్లో నాన్న, కొడుకు, నాన్న, తమ్ముడు ఇలా ముగ్గురు కలిసి ఉంటారు. ఆ ముగ్గురు మనుషులు ఉంటారు, వేరే వేరే మనుషులు ఉంటారు. కానీ ఇంటి పేరు ఏమవుతుందండి? ఇంటి పేరు ఒకటే వస్తుంది, రక్తం ఒకటే ఉంటుంది, మానవత్వం ఒకటే ఉంటుంది. మిమ్మల్ని ముగ్గురు మనుషులు అంటారు కానీ 3 జాతులు అనరు కదా. అలాగే ఇంకొక విషయం ఆలోచించినట్టయితే ఇంకొక ఉదాహరణ సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట చెప్తాను. నీళ్ళు ఉంటాయండి. నీళ్ళు ఏ రకంలో ఉంటాయి? నీళ్ళు మనం తాగే నీళ్ళు ఒకటి ఉంటాయి, ఫిల్టర్ నీళ్ళు ఒకటి ఉంటాయి, మంచు కురిసిన నీరు ఒకటి ఉంటుంది. అలాగే మనం పొయ్యి మీద ఏమైనా పెట్టి మూతేసినప్పుడు ఈ నీరు పైకి వెళ్ళి ఆవిరైతుంది. ఆవిరైంది ఏమవుతుంది? అది కూడా నీరే అవుతుంది. ఈ 3 రకాలు 4 రకాలు నీరే ఉంటుంది. కానీ దీన్ని వేరే వేరే విధంగా మనం మాట్లాడలేము కదా, వేరే వేరే విధంగా మనం అడగలేము కదా. అలాగే యేసు ప్రభువారు కూడా ఈ ముగ్గురు కూడా ఉన్నారండి. ఎలా ఉన్నారంటే ఒకే విధంగా ఉన్నాడు. తండ్రి అని యెహోవా ప్లాన్ చేస్తాడు, కుమారుడు అమలు చేస్తాడు, పరిశుద్ధాత్మ అప్లై చేస్తాడు. ఇలాగ వీళ్ళ ముగ్గురు ఒకే విధంగా ఉండి ఒకే పని. ఏం పని చేస్తున్నారు? ఒకే పని. పాపం నుండి సమస్త ప్రజల్ని విడిపిస్తున్నారు. కాబట్టి నిత్యము ఆయన యందు నమ్మకంతో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎదుట మనమందరం నిలబెడదామండి. ఆయనే మన కోసం ఏర్పరిచిన మార్గమును మనము నడుద్దాం. మీ అందరికీ మా వందనాలు.